హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ బఠానీ కర్రీ. దీనికి కావాల్సిన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక ఆయిల్ కాగాక మనం పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. దీన్ని మనం బఠానీ కర్రీ తయారు చేస్తున్నాం కదా. ఒక కప్పు బఠానీ ఒక 4-5 అవర్స్ మొదలు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. 2 ఆలును ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకోవాలి. మనకు ఆయిల్ కాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటమని సౌండ్ రాగానే ఒక కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇవి ఆనియన్స్ వాసన వేయే వరకు, పచ్చివాసన వేయే వరకు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత మనము ఒక 1/4 కప్పు టమాటాను చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చేసుకున్నాక మనకు ఆనియన్స్ వేగిపోయాక మనము టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఆనియన్స్, టమాటాను మగ్గనివ్వాలి. ఆవిరికి అనేది మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే మనకు టమాటా, ఆనియన్స్ అనేది మగ్గిపోతే మళ్ళీ తీసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం మెత్తగా చేసుకున్న ఆలును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లోని మనము మూత పెట్టుకోవాలి. ఇది మూత పెట్టి దీనికి ఆవిరికి ఉడకవాకలే మనం మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జారులో 5-6 పచ్చిమిర్చీలు, ఒక కట్ట కొత్తిమీర కట్ట, 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక 1/2 కప్పు పల్లీలు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం మూత తీసి చూస్తే మనకు అంతా మగ్గిపోతుంది. కర్రీ అనేది ఆనియన్స్, టమాటా, ఆలు అనేది మొత్తం మగ్గిపోతుంది. తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న గ్రేవీని మనము దానిలోకి పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కప్పు బఠానీలు, ఒక 1/2 కప్పు పెసర్లు మొలకలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము దీనికి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. మనకు కర్రీ అన్న దగ్గర పడే వరకు చూసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మన కర్రీ అనేది దాదాపు దగ్గరికి వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. దగ్గరికి వచ్చింది. మూత తీసి చూస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన బఠానీ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.